హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఏం చెప్తున్నాను అని అంటే, పిల్లలకి చాలా విషయాల్లో భయం అన్నది ఉంటుందండి. చాలా విషయాల్లో భయం అన్నది ఉంటుంది. అయితే ఆ భయాన్ని పోగొట్టడం ఎలాగా, ఆ భయానికి టాటా బై బై చెప్పడం ఎలాగా, వాళ్ళలో ఆ భయాన్ని తగ్గించడం ఎలాగా, ఈ రోజు నుంచి ఈ భయానికి టాటా చెప్పడం ఎలాగన్నది ఈ రోజు నుంచి 5 వీడియోస్ వస్తాయండి. మొదటి వీడియో అయితే పిల్లలు మొదటిగా భయపడేది దేనికి అని అంటే బడికి వెళ్ళడానికి, అంటే స్కూల్ కి వెళ్ళడానికి మొదటిగా భయపడతారు ఏ పిల్లలైనా. ఈ రోజు మనం వాళ్ళ భయాన్ని ఎలా చెట్టి పెట్టాలి అన్నది ఈ వీడియోలో, అంటే స్కూల్కి వెళ్ళడానికి భయపడే పిల్లలకి ఆ భయానికి ఎలాగ చెట్టి పెట్టాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇవి ముఖ్యంగా అందరి పిల్లల్లో ఉండే భయాలు 5 ఉంటాయండి. ఫిల్టర్ చేస్తే ముఖ్యమైనవి అనమాట. ఈ ముఖ్యమైన ఈ 5 భయాల్ని పోగొట్టడం ఎలాగా అన్నది ఈ వారంలోని 5 క్లాసుల్లోని, అంటే 5 వీడియోల్లోని తెలుసుకుందాము. మొదటిగా ఈ రోజు భయానికి టాటా బై బై లో ఈ రోజు మనం ఏం తెలుసుకుందాము అని అంటే, పిల్లలు ఎక్కువ స్కూల్కి వెళ్ళడానికి భయపడతారు. ఆ ఫోబియాని మనం ఎలా నివారించవచ్చు, ఎలా తగ్గించవచ్చు, ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. సాధారణంగా పిల్లల్లో చిన్నతనం నుంచి చాలా రకాల ఫోబియాలు ఉంటూ ఉంటాయి. మొదట్లో బయటకు వెళ్ళడానికి, అంటే స్కూల్కి వెళ్ళడానికి నిరాకరిస్తూ ఉంటారు. తర్వాత ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది. తర్వాత కొత్త వారితో కలవలేరు. తర్వాత హాస్టల్ భయం ఉంటుంది. తర్వాత ఒంటరిగా ఉండలేరు. ఇలాంటి భయాలు అన్నవి ఉంటాయి. అయితే ఈ భయాల్ని ఎలా దూరం చేసుకోవాలో ఈ 5 వీడియోస్ లో చెప్తానండి. ఈ రోజు అయితే మొదటిగా నేను చెప్పేది ఏంటి అని అంటే, స్కూల్కి వెళ్ళడానికి పిల్లలు భయపడతారు కదా, దాని నుంచి ఎలా బయటపడేయాలి, ఆ భయానికి ఎలా టాటా బై బై చెప్పాలి. పిల్లలకి స్కూల్ ఫోబియా పోవాలి అని అంటే, అసలు ఈ స్కూల్ ఫోబియా అంటే ఏంటి, పిల్లలు ఏ విధంగా ఉంటారు, స్కూల్ ఫోబియాని మనం గుర్తించడం ఎలాగా అంటే, స్కూల్కి వెళ్ళే సమయానికి ఆ సమయం అవ్వగానే నేను స్కూల్కి వెళ్ళను అని విపరీతంగా మారం చేయడం, లేదా ఏడవడం, నేను వెళ్ళనంటే వెళ్ళనని కూర్చోవడం. ఒక్కొక్కసారి ఇంట్లో దాక్కోవడం లాంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మేడ మీదకి వెళ్ళిపోవడము, మంచం కింద దాక్కోవడము, లేదా దివాన్ కింద, లేదా బెడ్రూమ్స్ ఎక్కువ ఉంటే ఒక బెడ్రూమ్ తలుపుకున్న దాక్కోవడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. దీనికి తల్లిదండ్రులు కూడా ఒక కారణంగానే చెప్పొచ్చండి. ఎందుకంటే నేను ఇలా అంటున్నాను, పిల్లలు ఒకవేళ ఇంట్లో బాగా అల్లరి చేశారనుకోండి, అయితే నేను స్కూల్కి పంపిస్తాను, మీ టీచర్తో నేను చెప్తాను అని కొంచెం భయపెడుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, చిన్నపిల్లల్లోని బడి అంటే భయం ఏర్పడుతుంది, స్కూల్ అంటే భయం ఏర్పడుతుంది, ఒకలాంటి ద్వేషం అన్నది ఏర్పడుతుంది అనమాట. మరి కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే, అప్పటి వరకు ఇల్లే వాళ్ళ ప్రపంచం అని అనుకుంటారు. పాఠశాలకు ఉన్నట్టుండి వెళ్ళడంతో ఈ ఫోబియా అన్నది ఏర్పడుతుంది అనమాట. అసలు బడి ఫోబియా అన్నది ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్ల ఏర్పడుతుంది. అయితే దీనికి, ఈ భయానికి మనం ఎలా టాటా బై బై వాళ్ళ చేత చెప్పించాలి అంటే, ఈ భయం పోవాలంటే పిల్లల్ని ముందుగా స్కూల్కి తీసుకువెళ్ళి అక్కడి వాతావరణం పరిచయం చేయాలి. నువ్వు గాని స్కూల్కి వెళ్తే ఇగో ఇక్కడ నీకు ప్లే ఏరియా ఉంటుంది, ఇక్కడ డ్రిల్ చేయిస్తారు, అంటే స్కూల్లో ఉన్న యాక్టివిటీ ఏరియాస్ అన్నిటిని చూపించండి. ముందుగా స్కూల్ వాతావరణాన్ని పిల్లాడికి పరిచయం చేయండి. నువ్వు కానీ స్కూల్కి వస్తే ఇలా పిల్లలతోనే ఆడుకోవచ్చు, చూసావా ఎన్ని ప్లే గేమ్స్ ఉన్నాయో, ప్లే జోన్ ఎంత బాగుందో చూసేవా అని ముందు ప్లే జోన్ నుంచి మొదలు పెట్టండి. అక్కడ ఉండే పిల్లలతోని ఆడుకోవడము, స్నేహితులతోని గడపడము వాళ్ళకి తెలియజేయండి. ఇలాగ నువ్వు స్కూల్కి వెళ్తే మీ స్నేహితులు అవుతారు, ఫ్రెండ్స్ ఎక్కువ మంది అవుతారు, వాళ్ళతో ఆడుకోవచ్చు అని వాళ్ళకి చెప్పండి. ఎక్కువ మీ పక్కింటి పిల్లలు ఉంటారు కదా, అంటే మరీ చిన్న పిల్లలకే కదా స్కూల్ అంటే భయం వస్తుంది. వాళ్ళకి అంటే మీ పక్కన రోజు ఎవరితో అయితే ఆడతారో వాళ్ళున్న స్కూల్లోనే వేయడానికి మీరు ప్రయత్నించండి. కొంచెం అంటే ఆ భయం అన్నది తగ్గుతుంది అనమాట.
సహజంగా భయం ఎందుకు వస్తుంది? కొత్త మొహాలు, స్కూల్ అంటే భయంగా ఉంటుంది. అసలు పరిచయం లేని వ్యక్తులు ఉంటారు కదా! అందుకు భయం అన్నది వస్తుంది. మనకు తెలిసిన మొహాలు ఉంటే కొంచెం భయం అన్నది తగ్గుతుందనమాట పిల్లల్లోని. ఆ ఫోబియా అన్నది తగ్గుతుంది. అందుకు మీకు బాగా అంటే ఇంటి దగ్గర ఎవరితో అయితే మీ చుట్టుపక్కల ఆ పిల్లాడి యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వీలైతే మీకు ఆ ఫ్రెండ్స్ ఉన్న స్కూల్‌కే పంపండి. లేదు అంటే ఎవరు అసలు లేరు అనంటే స్కూల్‌లోనే ఈ ఈ అబ్బాయి చూడు ఎంత బాగా వెళ్తున్నాడు, లేదా ఈ పాప చూడు ఎంత బాగా వెళ్తుందా, మరి నువ్వు స్కూల్ కి వెళ్తావా, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారా, ఈ విధంగా పిల్లలకి చెప్పండి. చెప్పి వాళ్ళలోని భయాన్ని తగ్గించండి. అలా ఒకేసారి తగ్గకపోయినా క్రమంగా అయితే ఆ ఫోబియా అంటే ఆ భయం అన్నది తగ్గుతుంది ఖచ్చితంగా. ఇది ఇవాళండి మన టాపిక్. స్కూల్ కి వెళ్ళడానికి ఎవరైతే భయపడతారో పిల్లలు, వాళ్ళకి భయానికి గల కారణాలు, ఆ భయాన్ని ఎలా తగ్గించవచ్చు గల కారణాలు కూడా, అదే సలహాలు కూడా చెప్పాను, సూచనలు కూడా ఇచ్చాను. రేపు అంటే నెక్స్ట్ వీడియోలోని ఏం చేద్దామంటే దేని గురించి, స్కూల్ అయిపోయింది కదా, నెక్స్ట్ వన్ ముందే చెప్పాను ఎగ్జామినేషన్స్ అంటే భయంగా ఉంటుందని. రేపు వీడియోలోని ఎగ్జామినేషన్ ఫోబియాని ఎలా పోగొట్టుకోవాలి, అసలు ఎగ్జామినేషన్ ఫోబియా ఎలా వస్తుంది అన్నది రేపు వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.